ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో ఆర్థిక పరంగా, మానసిక పరంగా, ఆరోగ్య పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా, లైఫ్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, అలానే దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏంటి అనేటువంటిది మనం ఈ వీడియోలో మొత్తం కూడా కూలంకషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి ముందు మనం 1 నుంచి 9వ నెంబర్ వరకు కూడా అందరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్రొడక్షన్ చేయడం జరిగింది. అలానే దీనికి ముందు ఉన్నటువంటి అన్ని రాసుల యొక్క ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. 2025 సంవత్సరం ఎలా ఉంటుందని ఎవరైనా సరే ఆ వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే కనుక దయచేసి ఆ వీడియోలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మొదటగా మనం 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి హెల్త్ పరంగా ఎలా ఉంటుందని చూసుకుంటే కనుక మీకు 2025 సంవత్సరం ప్రారంభంలో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయండి. అలానే ఇయర్లో మొదటి 3 నెలలు కూడా దైవ అనుగ్రహం అనేటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. కాకపోతే మార్చి 30 తర్వాత శని భగవానుడు రాశి మారడం తర్వాత కొంత తీవ్రమైనటువంటి వ్యాధులకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ అనేటువంటిది తీసుకునేటువంటి విధంగా మనకి గోచరం కనిపిస్తుంది. అవి కూడా విజయవంతంగా మీకు ఫలిస్తాయండి. అలానే ఫిబ్రవరి మార్చి నెలలో మోకాళ్ళు కీళ్ళ వాపులతో కీళ్ళ వ్యాధులతో ఇబ్బంది పడేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో శరీరంలో కాల్షియం అనేటువంటిది తగ్గుదల వలన చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఆల్రెడీ మనం ప్రొడిక్షన్లో చెప్తున్నాం కాబట్టి ఇయర్ స్టార్టింగ్ నుంచే కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేటువంటివి ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే జూలై 12 మరియు ఆగస్టు 26 ఈ మధ్యలో కొద్దిగా గాయాల పాలయ్యేటువంటి పరిస్థితులు అనేటువంటివి కనిపిస్తున్నాయండి. కాబట్టి 4వ ఇంట్లో మీకు రాహు సంచారం వలన ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంత ఆందోళనకరమైనటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి. అందుకే మీరు ఏదైతే మనకి బీపీ కొలిచేటువంటి మిషన్స్, పల్స్ మిషన్స్ ఏవైతే ఉంటాయో చిన్నగా ఉంటాయి కదండి, కరోనా టైంలో చాలా మంది అందరూ కూడా కొనుక్కొని పెట్టుకున్నారండి. సో ఆ పల్స్ మిషన్స్ అనేటువంటిది ఒకటి ఖచ్చితంగా మీరు ఇంట్లో పెట్టుకుని రెగ్యులర్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల సంవత్సరం మొత్తం కూడా మీకు శుభప్రదంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. ఇక నెక్స్ట్ మనం ఫైనాన్షియల్ కండిషన్స్ మీకు ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే కనుక మీరు మొదటి 5 నెలలు కూడా ఆర్థికంగా చాలా అంటే చాలా లాభదాయకంగానే ఉంటుందండి. సో మీకు వ్యాపారంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటి పొందుతారండి. మీ ఇంట్లో ఏవైతే ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అలంకరణలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి కొనే విషయంలో కొంచెం ఎక్కువగా డబ్బు అనేటువంటిది ఖర్చు పెట్టేటువంటి విధంగా మనకు కనిపిస్తుందండి. అలానే ఆస్తిల్లో పెట్టుబడి ఏవైతే పెట్టడం అనేటువంటిది చాలా మనకి కనిపిస్తుంది. ఆస్తి విషయాలు అంటే కొత్త స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనడం కూడా మనకి కనిపిస్తుందండి. అలానే పాత ఆస్తులు ఎప్పుడెప్పుడు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు అనేటువంటిది అమ్మే క్రమంలో అద్భుతమైనటువంటి లాభాలు అనేటువంటివి గడించేటువంటి అవకాశం ఉంటుందండి. కుటుంబంలో శుభ ప్రయోజనాల కోసం, అలానే కుటుంబంలో కొంత శుభకార్యాల కోసం డబ్బు అనేటువంటిది ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయండి. అలానే మే అను ఆగస్టు నెలలో మీకు రియల్ ఎస్టేట్ వల్ల పెట్టుబడి పెట్టకుండా ఉంటే చాలా మంచిది అనేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతుంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేటువంటిది లాభదాయకంగా ఉంటుందండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. జూదం ఆడినట్టు ఇంట్రాడే ట్రేడింగ్స్ కానివ్వండి, కమోడిటీస్ కానివ్వండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిదండి. అలానే ఏదైతే డిపాజిట్స్ కానివ్వండి లేదంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అవకాశాలు అనేవి పెరిగేటువంటి అవకాశం ఉందండి. అలానే మీ ఆదాయం ఏదైతే మీ ఆదాయంలో కొంత భాగాన్ని మీరు దాన ధర్మాలకి చెల్లించేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఉదాత్తమైనటువంటి దానం, ఉదాత్తమైనటువంటి భావాలు అంటారు చూసారా, అటువంటి భావాలు అనేటువంటివి చాలా ఎక్కువగా మీకు కనిపించేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి. ఇక నెక్స్ట్ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకే డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని వందల మంది, వేల మంది జన్మిస్తారండి. పుట్టిన వాళ్ళందరి యొక్క ఫేట్ అనేటువంటిది డిసైడ్ చేసేది
మీ యొక్క నేమ్ అండి. కొంతమంది వ్యక్తుల్లో జన్మజాతకాల్లో అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయండి. ఎంత అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఉన్నా సరే మీ యొక్క నేమ్ అనేటువంటిది మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వైబ్రేషన్కి అనుగుణంగా లేనప్పుడు, అలానే మీ యొక్క నేమ్ యొక్క కంపాటబిలిటీ అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీలో లేనప్పుడు ఈ నెగిటివ్స్ అనేటువంటిది అట్రాక్ట్ చేసుకుంటారండి. ఆ పాజిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గిపోతుందండి. కాబట్టి మీ యొక్క నేమ్ అనేటువంటిది అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ మీరు 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీ యొక్క ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ ఎలా ఉండిద్దో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ పరంగా చూసుకుంటే అండి, ఇయర్ స్టార్టింగ్ లో కనుక మీ యొక్క ఎవరైతే తోబుట్టువులు ఉంటారో మీ యొక్క తోబుట్టువులతో కొంత మాట పెరిగి గొడవలు పడేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి కనిపిస్తున్నాయండి. సో తోబుట్టువే కాబట్టి కొంచెం చూసి చూడనట్టు విన్నట్టు ఉండాలండి. సో కొంచెం ఆలోచించండి దాని గురించి. అలానే క్రమంగా చాలా డబ్బు అయితే మీరు ఎక్కువగా వెనకేసేటువంటి వ్యవహారాలు కూడా కనిపిస్తున్నాయండి. మీ అత్తామామలతో మీ సంబంధం అనేటువంటి చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అనేటువంటి వహించండి. ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మీ భావాలను గౌరవిస్తారండి. కుటుంబంలో అలానే మీ యొక్క బంధుమిత్రుల యొక్క ఏదైతే ఉంటుందో బంధుమిత్రుల మధ్య మీకు దాన్ని ఏమంటారు, మనం మీ యొక్క నేమ్ అనేటువంటి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం కూడా ఉందండి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో మనకి గురుని వల్ల మీకు ఇంట్లో శుభకార్యాలు అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉందండి. అలానే మీ యొక్క తండ్రి గారితో ఇప్పటి వరకు ఏమన్నా రిలేషన్ కనుక ఇబ్బందిగా ఉన్నా, ఏమన్నా ఏమంటారంటే మనం ఏదన్నా ఇద్దరి మధ్య సరైనటువంటి సఖ్యత సంబంధ బాంధవ్యాలు లేకపోయినా సరే ఈర్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. అలానే తల్లిదండ్రులని తీర్థయాత్రకు తీసుకెళ్లడం గురించి కూడా ఆలోచిస్తారంటే వాళ్ళతో పాటు కలిసి భగవంతుడికి సంబంధించినటువంటి తీర్థయాత్రలు, అలానే భగవంతుడికి సంబంధించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి చూసేటువంటి దాని గురించి మీరు ఎక్కువగా కూడా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారండి. ఇక మీ యొక్క లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక వివాహం నిశ్చయించుకున్న తర్వాత జనవరి నెలలో జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఎవరైతే కొత్త ప్రేమ సంబంధాలు ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా ప్రేమ మీద కాకుండా వేరే దాని గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశాలు కనిపిస్తాయండి. కాబట్టి కొంచెం పెళ్లి అయ్యేంత వరకు కొంచెం తొందరపడకుండా ఆగితే మంచిదన్నమాట. సో అనేకమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అనేటువంటి ఏర్పడతాయండి. ఏప్రిల్ మే నెలలో శని కుజుని కారణంగా పాత సంబంధాలు ఏవైతే ఉంటాయో పాత సంబంధాలు అనేటువంటివి తిరిగిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఓల్డ్ రిలేషన్స్ ఆర్ ద బెస్ట్ అండ్ గుడ్ రిలేషన్స్ అండి. ఎప్పుడు కూడా మనతో పాటు జీవితకాలం మొత్తం నిలబడి ఉండే రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఓల్డ్ రిలేషన్స్ అండి. సో ఆ ఓల్డ్ రిలేషన్స్ అనేటువంటివి చిన్న చిన్న మనస్పర్ధల వల్ల, చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల తెగతెంపులు చేసుకునేటువంటి సిచ్యువేషన్స్లోకి మీరు రాకండి. కానీ ఇప్పటి వరకు కూడా మీకు ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో బాధ్యతలు అనేటువంటి చాలా చక్కగా మీరు నిర్వహిస్తారండి. సో మీ వివాహ సంబంధంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మాట పెరిగి అనవసరమైనటువంటి విషయాల వల్ల మీ యొక్క భార్యాభర్తల మధ్య రిలేషన్ అనేటువంటి దెబ్బతినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. సో కాబట్టి ఎవరైనా సరే మనకి సంబంధించినటువంటి విధంగా మన ఆలోచన అనేటువంటిది పాజిటివ్ డైరెక్షన్లో పాజిటివ్ వేలో ఉండాలండి. మన ఆలోచనని పాజిటివ్ డైరెక్షన్లో ఉంచి మన లైఫ్ని సక్రమంగా నడపడంలో ఏవైతే క్రిస్టల్ బ్రాస్లెట్ ఉందో దీన్ని 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అంటారండి. ఈ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేటువంటివి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మనకి మంచి ఫలితాలను ఇస్తాయండి. సో ఇటువంటి 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటిది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఆన్లైన్లో కొనేటువంటి ప్రయత్నం చేయండి. సో నా దగ్గర కూడా లభిస్తుంది. ఎవరైనా కావాలంటే నన్ను కూడా కాంటాక్ట్ అవ్వండి. నా దగ్గర వీటి ప్రత్యేకత ఏంటంటే వీటిని నేను 23 డేస్ పాటు మంత్రోచ్చారణతో యాక్టివేషన్ చేయడం జరుగుతుందండి. అంటే మంత్రోచ్చారణ ద్వారా మంత్రబలాన్ని నేను దాని ద్వారా దీన్ని యాక్టివేట్ చేస్తానండి. సో నా దగ్గర ఉండేటువంటి విశిష్టత అదనమాట వీటికి. సో ఎవరైనా కావాలంటే కూడా నా దగ్గర నుంచి అయినా పర్చేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ పరంగా ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకొని చివరి ఎండింగ్ లో రెమెడీ ఏంటనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం.
ఇక ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ పరంగా చూసుకుంటే కండి ఈ సంవత్సరంలో మీకు ఎడ్యుకేషన్ అనేటువంటి చాలా అనుకూలంగా ఉంటుందండి. రాహు సంచారం వల్ల విద్యార్థులకు ఉపయోగకరంగానే ఉంటుంది. చాలా కాలం ఉద్యోగం దొరకకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఇయర్ అనేటువంటిది అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు, నార్మల్ ఉద్యోగ అవకాశాలు కాదండి బాబు, అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగాలన్నీ కోసం మీకోసం ఎదురు చూస్తుంటే అద్భుతమైన ఉద్యోగాలు. కాబట్టి కావాల్సిన ఉద్యోగాన్ని ఏరుకోరి మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు వెళ్తారండి. అలానే ఏదైనా పోటీ పరీక్షల్లో కనుక మీరు హాజరవుతున్నట్లయితే కనుక ఈ ఇయర్లో మీకు కొంచెం అనుకూలంగానే ఉంటుందండి, ప్రత్యేకంగా అనుకూలంగానే ఉంటుంది అనమాట. ఇక ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలల మధ్యలో ఇంటర్వ్యూలు కూడా అద్భుతంగా రాణిస్తాయండి. కాబట్టి మనకి క్యాంపస్ డ్రైవ్స్ జరిగేది అప్పుడే. కాబట్టి కొంచెం కష్టపడండి. మీ యొక్క రాశి కూడా అద్భుతంగా చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేటువంటివి అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. ఇక జూలై నెలలో శని వక్రీ వలన పోటీ పరీక్షలు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు కొంచెం సమస్యలు అనేటువంటివి ఎదురయ్యేటువంటి అవకాశం ఉందండి. ఇక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వ్యాపారులు నిధుల కొరత వల్ల కొన్ని ప్రాజెక్టులు అనేటువంటివి వాయిదా పడేటువంటి అవకాశం ఉందండి. సో కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆ టైంకి ఇబ్బంది పడకుండా బాధపడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నవంబర్ నెల తర్వాత విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు విస్తరించేటువంటి అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ ముందడుగులు ఉంటాయో లేదా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయో ఆలోచనలు అనేటువంటి దాన్ని ఇప్పటి నుంచే మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు నవంబర్ నెల వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఇక రెమెడీస్ చూద్దామండి. రెమెడీస్ కనుక చూసుకుంటే మనకి మర్రి చెట్లు ఉంటాయి కదండి, మర్రి చెట్లు కానీ రావి చెట్లు కానీ ఉంటాయి కదండి. మన గుళ్ళు రావి చెట్లు దొరుకుతాయి, పాత రావి చెట్లు ఉంటాయండి. ఆ పాత రావి చెట్లకి ఖచ్చితంగా కూడా ఒక గ్లాస్ తీసుకుని గ్లాసులో హాఫ్ వరకు వాటర్ హాఫ్ వరకు మిల్క్ అనేటువంటిది యాడ్ చేసి కొద్దిగా పంచదార దాంట్లో కలిపి రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ మ్యాక్సిమం రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు గుళ్ళో ఉన్నటువంటి రావి చెట్టు అయితే మాత్రం ఇంకా విశిష్టమైనదండి. గుళ్ళో ఉన్నటువంటి రావి చెట్టు యొక్క మొదట్లో నీరు పోసేటువంటి ప్రయత్నం చేసి ఈవినింగ్ పూట ఆ చెట్టు దగ్గర ఆవ నూనెతో సంబంధించినటువంటి దీపం అనేటువంటి వెలిగించేటువంటి ప్రయత్నం చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా మీకు మంచి ఫలితాలు అనేటువంటిది ఇచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గాను మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కామెంట్ బాక్స్లో నెక్స్ట్ మనం ఏ రాశి గురించి తెలుసుకోవాలనేటువంటి దాని గురించి కూడా మీరు కింద తెలియజేస్తే ఎక్కువ కామెంట్స్ ఏ రాశి మీద వస్తాయో ఆ రాశి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ.